నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. అమెరికా ప్రపంచ అగ్రరాజ్యమే కాదు, ఎందరికో కలల సాకార వేదిక. అత్యుత్తమ ఉపాధి అవకాశాలు, ప్రతిభకు పట్టం కట్టే ప్రోత్సాహకాలు. అత్యాధునిక సాంకేతిక ప్రపంచం, ఉన్నత విద్య, వైద్యానికి పెట్టింది పేరు. కానీ ఒకే ఒక్క వైరస్ ఇప్పుడు ఈ అత్యుత్తమ దేశాన్ని వణికిస్తోంది. ఇప్పుడు అక్కడి తెలుగువారి పరిస్థితి ఏంటి? అమెరికాలో కరోనా మహమ్మారి ప్రభావం తెలుగువారిపై ఎలా ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా ప్రెసిడెంట్ జయశేఖర్ తాళ్ళూరి. ఈటీవీ భారత్ ఈనాడుకి ఇచ్చిన ఆన్లైన్ ఇంటర్వ్యూలో అక్కడి పరిస్థితులను కళ్లకు కట్టారు ఆయన. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రత్యేకించి అగ్రరాజ్యం అమెరికాలో దీని ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ తెలుగు వాళ్లపై దీని ప్రభావం ఎట్లా ఉంది అనే అంశాలను మనకు తెలియజేయడానికి ప్రవాసాంధ్రులకు సంబంధించి అతిపెద్ద అసోసియేషన్ అయినటువంటి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ప్రెసిడెంట్ జై తాళ్ళూరి మనతో ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నారు. సార్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, ప్రస్తుతం తెలుగు వారి మీద ఈ కరోనా ప్రభావం అనేది ఎలా ఉంది? అమెరికా వ్యాప్తంగా ఈ కరోనా ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది సార్? నేను అమెరికాలో న్యూయార్క్ స్టేట్ లో లాంగ్ ఐలాండ్ లో ఉంటానండి. అమెరికాలో ఎపీ సెంటర్ ఇస్ న్యూయార్క్ అండి. న్యూయార్క్ లో సుమారుగా 1.5 మిలియన్ కేసెస్, యుఎస్ మొత్తం మీద 1.566 మిలియన్ కేసెస్. దాంట్లో 2,87,000 మందికి ఇప్పుడు తగ్గిపోయింది. సుమారుగా 92,000 మంది చనిపోవటం జరిగింది. ఇది బ్యాడ్ న్యూస్ అండి. గుడ్ న్యూస్ ఏంటంటే మొత్తం వచ్చిన వాళ్ళల్లో హిస్పానిక్స్ 27% ఉన్నారు. అలాగే నల్ల జాతీయులు 27,000 మంది ఉన్నారు. వైట్ అమెరికన్స్ సుమారుగా 23% దాకా ఉన్నారు. కానీ ఏషియన్స్ ఎవరైతే ఉన్నారో మనందరినీ ఏషియన్స్ కేటగిరీలో ఇప్పుడు 4.7% పీపుల్కే ఇది ఐడెంటిఫై అయింది. సో దట్ వే వీఆర్ డెఫినెట్ గా మన మీద తక్కువ ఉందనే చెప్పుకోవచ్చండి. మన వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు కానీ, మనకి ఉద్యోగరీత్యా ఎక్కువ మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే అవకాశం ఉంది. ప్లస్ మిగతా వాళ్ళందరూ కూడా అంత దీంట్లో మెయిన్ స్ట్రీమ్ లోకి వెళ్ళి రోజు బయట షాపుల్లో అలా పనిచేసే వాళ్ళకి కొంత ఎక్కువ ఉండొచ్చు. ముఖ్యంగా నేను 3 రకాలుగా చూస్తానండి. ఒకటి డాక్టర్స్, వాళ్ళు ఫ్రంట్ లైన్ ముందర వచ్చిన జనరేషన్స్, వాళ్ళల్లో కొంతమందికి రావటం జరిగింది, తగ్గిపోవటం జరిగింది. రెండో వాళ్ళు ఏంటంటే మన ఇప్పుడు జనరేషన్ అంతా సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ వీళ్ళందరూ వైట్ కాలర్ జాబ్స్ కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ తొందరగానే వాళ్ళు రియాక్ట్ అయ్యారు. వాళ్ళకి కొంచెం ఇది తక్కువనే చెప్పొచ్చు. కాకపోతే ఇంకొంచెం ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరంటే షాప్స్ లో, గ్రోసరీ షాప్స్ లో, వాటిలో వీటిలో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు చూసారు, వాళ్ళకి మాత్రం డెఫినెట్ గా కొంతమందికి ఎఫెక్ట్ అయింది. అలాగే కొంతమంది స్టూడెంట్స్ కూడా బయటకు వెళ్ళి పనిచేస్తూ ఉంటారు ఆ షాపుల్లో, ఈ షాపుల్లో. కెనెటికట్ లో ఒక డివిజన్ చాలా చోట్ల మన స్టూడెంట్స్ కి వచ్చింది. కాకపోతే అందరూ అదృష్టం కొలది చిన్నవాళ్ళు అవటం, వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ ఉండటం వలన వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండి. బట్ ఓవరాల్ గా ఆల్ ఇన్ ఆల్ వీఆర్ చాలా తక్కువనే చెప్పుకోవచ్చు అండి. మనకి ఏ రాష్ట్రంలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది సార్ మనకి ప్రస్తుతం? ఇక్కడ న్యూయార్క్ అనేది మెయిన్ అండి. న్యూయార్క్ లో విపరీతంగా వచ్చింది. సుమారుగా 3.5 లక్షల మంది పైన దీంట్లో వచ్చింది. అలాగే న్యూయార్క్ తర్వాత డిట్రాయిట్ లో వచ్చింది, తర్వాత ఇలినాయిస్ లో వచ్చింది, తర్వాత టెక్సస్ పెరుగుతుంది, లూజియానా అనదర్ స్టేట్ బాగా ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు పెరుగుతుంది కానీ ఓవరాల్ గా న్యూయార్క్ ఇస్ ద ఎపిసెంటర్. సరే, ఇది ఒక పానిక్ సిచ్యువేషన్. అనుకోకుండా సడన్ ఆఫ్ ది సిచ్యువేషన్ మనకి ఇట్లా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి. సో చాలా మంది విజిటింగ్ వీసా మీద అమెరికాకు వచ్చి అక్కడ స్టక్ అయిపోయి ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ ప్రస్తుతం? చాలా మంది ఇప్పుడు అమెరికాలో వాళ్ళ పిల్లల దగ్గరికి రావటం కానీ, పనుల మీద B1 వీసాల మీద, B1 B2 వీసాల మీద ఇక్కడికి రావటం కానీ, లేదా పేరెంట్స్ కి ఇక్కడికి రావటం కానీ, లేదా అలాంటి వాళ్ళందరూ చాలా మంది స్ట్రక్ అయిపోయారండి. వాళ్ళకి తిరిగి వెళ్ళటానికి
ముందర ఏంటంటే ఇక్కడ బిజినెస్లన్నీ స్టాప్ అయిపోవటం వలన B1 B2 వీసాల మీద వచ్చిన వాళ్ళు పాపం ఏదన్నా పని చేసుకొని కొన్ని డబ్బులు సంపాదించుకొని వెళ్దామని వచ్చిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంత ఇబ్బంది పడ్డవుతున్న మాట వాస్తవమే. వాళ్ళందరికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంబసీ ఒక లింక్ ని రిలీజ్ చేసింది. ఆ లింక్ లో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు తిరిగి వెళ్ళిపోవచ్చు. అయితే కాకపోతే ఫ్లైట్లు లిమిటెడ్ గా ఉండటం వలన వాళ్ళకి ఆ స్కెడ్యూల్ ప్రకారం వాళ్ళు అలొకేట్ చేస్తున్నారు. మేము తానా నుంచి కూడా ఒక టీమ్ స్క్వేర్ విభాగం దీనికి కంప్లీట్ గా పనిచేస్తుంది. ఇది ఒక ఫుల్ టైం జాబ్ అయిపోయిందండి. ఏంటంటే వాళ్ళు కాల్ చేసి మేము వెళ్ళాలి, మాకు ఏదో ఎమర్జెన్సీ ఉంది వెళ్ళాలి అని అంటాం, వాళ్ళని స్కెడ్యూల్ చేయించడం, వాళ్ళకి ట్రై చేయడం, ఇది తానా నుంచి మేము చేస్తా ఉన్నాము. కాకపోతే లిమిటెడ్ ఫ్లైట్స్ ఉండటం వలన అందరూ కాకపోయినా డెఫినెట్ గా చాలా మందికి అయితే అకామిడేట్ చేయగలుగుతున్నారు. కాకపోతే ఇట్ ఓన్లీ ఫేజ్ వైజ్ లోనే జరుగుతుందండి. కాకపోతే వీళ్ళు పడే ఇబ్బందులు అయితే ఒకటి ఏంటంటే పాపం కొంతమంది లిమిటెడ్ డబ్బులతో రావటం, ఎక్కడ ఉండాలో ఎక్కడో తిరుగుతా మధ్యలో ఎక్కడో స్ట్రక్ అయిపోవటం, ఈ ఫ్లైట్లు ఇది లేక, తర్వాత ఈ వచ్చిన పేరెంట్స్ కొంతమంది పెద్దవాళ్ళు అవటం, వాళ్ళకేమో మెడికేషన్స్ అయ్యి కావటం, తెచ్చిన మందులు అయిపోవటం, ప్రిస్క్రిప్షన్స్ కావాల్సి, అలాంటి వాళ్ళతోటి మేము వర్క్ చేసి మా డాక్టర్స్ నెట్వర్క్ తోటి, తర్వాత ఆపి అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఫిజిషియన్స్ ఆపి తోటి వర్క్ చేసి మేమేం చేస్తున్నాం అంటే వాళ్ళకి ప్రిస్క్రిప్షన్స్ ఇప్పించటం, ఇలాంటి మా చేతనైన సహాయం మేము చేస్తున్నాం అండి. డెఫినెట్ గా అయితే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఎవరికైనా కూడా వీసాలు అయిపోయినా కూడా వాళ్ళు అంటే ఏదో డిబార్ చేస్తారు లేదా ఇంత ముందరలాగా వాడి మీద ఉంటాయి అన్న భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్టెన్షన్ కి అప్లై చేసిన, B1 B2 వీసాలకు అప్లై చేసిన, ఇప్పుడు కొన్ని కేసులు ఏమవుతుందంటే H1 అయిపోతున్నాయి, జాబ్లు అయిపోతున్నాయి, వాళ్ళకి వేరే జాబ్లు కొంచెం కష్టంగా ఉంది కాబట్టి వాళ్ళకి ఏం చేస్తున్నారంటే అలాంటి అయిపోయిన వాళ్ళకి 60 days గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత కూడా వెళ్ళటానికి వీలు లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అంటే వాళ్ళకి I-94 అంటారండి. అంటే పాస్పోర్ట్ లో I-94 వ్యాలిడిటీ, అంటే 2 ఏళ్ళు ఉండొచ్చు, 3 ఏళ్ళు ఉండొచ్చు. ఆ డేట్ దాటిపోయాక కూడా ఒక్కొక్కసారి 60 రోజులు ఉండొచ్చు అండి, ఎప్పుడైనా కూడా H1 లో వాళ్ళు పనిచేస్తా ఉంటాయి. ఎందుకంటే అప్లికేషన్ పెండింగ్ లో ఉన్నాయి ఏదన్నా. అలాంటప్పుడు కూడా ఏదన్నా ఇబ్బంది అయ్యి వీళ్ళకి ప్రాజెక్ట్ అయిపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే B1 B2 వీసాలకి అప్లై చేసుకుంటున్నారు H1 వాళ్ళు. సో వాళ్ళకి అంతటితో ఏమవుతుందంటే వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేటస్ వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు గవర్నమెంట్ కూడా కన్సిడరేటివ్ గానే ఉంది. ఇలాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీరు అవుట్ ఆఫ్ స్టేటస్ గా మిమ్మల్ని గుర్తించమని మాత్రం అమెరికన్ గవర్నమెంట్ చెప్తుంది. ఇది ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ కోసం మన ఈ H1B వీసాల మీద ఆధారపడి అక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటారు. సడన్ గా ఇలాంటి ఒక పాండమిక్ సిచ్యువేషన్ రావడం వల్ల వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది సార్ అక్కడ ఉండే ఉద్యోగుల మీద? H1లు అమెరికన్ ఇండియన్స్ అనేది కాకుండా ప్రపంచంలో అందరి మీద ఒక రకమైన ఇంపాక్ట్ చూపించిందండి. పాపం ఇక్కడ అమెరికన్స్ ఉన్నా మనం అందరూ కూడా ఎవరికి వాళ్ళు బతుకు తెరువు జరగాల్సింది. ఇప్పుడు మన వాళ్ళు మోస్ట్లీ ఐటీ, ఇప్పుడు వచ్చిన జనరేషన్ అంతా ఐటీను వైట్ కాలర్ జాబ్స్ లోనే ఎక్కువ ఉంటున్నారు. రీసెర్చ్ అని, లేకపోతే ఫార్మసిటికల్ ఇండస్ట్రీస్ లో కానీ, లేకపోతే ఐటీ మెయిన్, తర్వాత హెల్త్ కేర్, ఫార్మసిటికల్, ఇలాగా వీటిలో చేసినా కూడా ఫైనాన్స్, మన వాళ్ళ మీద ప్రభావం తక్కువనే చెప్పాలండి. సడన్ గా కాకపోతే H1 అయిపోయేది. ఇప్పటి వరకు 30 million పీపుల్ అన్ఎంప్లాయ్మెంట్ ఫైల్ చేశారు అమెరికాలో. కానీ దాంట్లో ఐటీ రంగంలో చేసిన వాళ్ళు 100,000 వరకే ఉంది. ఎస్పెషల్లీ ద పీపుల్ ఇన్ ద ట్రావెల్ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, ఏవియేషన్, ఇలాంటి వాటిలో ఉన్న స్పెసిఫిక్ సెక్టర్స్ బాగా దెబ్బతిన్నాయండి. సో వాళ్ళందరికీ డెఫినెట్ గా దాంట్లో అంటే ఐటీ తక్కువ ఎఫెక్ట్ అవడంతో ఇంకా H1 మన వాళ్ళు అంత ఎక్కువగా అని చెప్పలేకపోతున్నాం. ప్లస్ మొన్నే ఎఫెక్ట్ అయింది కాబట్టి ఇంకా 60 రోజులు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈలోగా వాళ్ళకి ఏదైనా మంచి జాబ్ వచ్చినా కూడా మార్చుకోవచ్చు. లేని పక్షంలో కొన్ని రోజులు ఇండియా వెళ్ళి రావాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళకి ఇబ్బందులు పడ్డ వాళ్ళకి ఏంటంటే, నేను అదే చెప్పాను కదా, ఒకవేళ వాళ్ళు ఇండియాకి వెళ్ళటం కుదరకపోతే వాళ్ళు ఇక్కడ B1 B2 ఎక్స్టెన్షన్ ఫైల్ చేస్తున్నారు. అదే లా ఫార్మ్స్ తోటి మేము మాట్లాడటం జరిగింది. చేస్తే వాళ్ళకి కొంతకాలం ఎక్స్టెన్షన్ దొరుకుతుంది. మీన్ వైల్ చూడొచ్చు పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది. ఈ కరోనా వైరస్ ఎదుర్కోవడానికి ఒక్కొక్క దేశం దాదాపుగా ఒక్కొక్క పద్ధతిలో ఈ లాక్డౌన్ అమలు చేయడం కావచ్చు, లేదా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం కావచ్చు. అమెరికాలో పరిస్థితి ఎట్లా ఉంది సార్ కరోనా వైరస్ ని కంట్రోల్ చేసే విధంగా? మొదట్లో కొంత అజాగ్రత్త ఉన్న మాట వాస్తవం అండి. ఎందుకంటే
అజాగ్రత్త అనే దానికన్నా కూడా దీన్ని అంత సీరియస్నెస్ ని ఎవరు గ్రాస్ప్ చేయలేకపోయారు, లేదా ఇన్ఫర్మేషన్ వీళ్ళకి పూర్తిగా తెలవకపోవటం కానీ, లేదా దీని ఎఫెక్ట్ ఇక్కడ దాకా ఉంటుంది అన్నది అవటం కానీ. అమెరికా అనేది ఒక గ్లోబల్ టూరిస్ట్ కంట్రీ. ప్రతి వాళ్ళు ఏ పని ఉన్నా కూడా అమెరికా వస్తారు. అందులోకి న్యూయార్క్ అనేది ప్రతి వాళ్ళు రావాలనుకునే బిజినెస్ పరంగా కానీ, టూరిస్ట్ పరంగా కానీ, దేనికైనా కూడా న్యూయార్క్ ఇస్ ద వరల్డ్ ఫైనాన్షియల్ క్యాపిటల్, వరల్డ్ బిజినెస్ క్యాపిటల్, ఇవన్నీ ఉంటాం మొత్తం. అటు చైనా నుంచి కానీ, ఇటలీ నుంచి కానీ, యూరప్ నుంచి కానీ. చైనా నుంచి వస్తే 4 రోజులు అమెరికా న్యూయార్క్ చుట్టుపక్కల మినీ చైనా ఉంటుంది, చైనా టౌన్ ఉంటుంది, మినీ ఇటలీ ఉంటుంది. ఇలా జనాలు రావటం పోవటం అనేది మామూలుగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అయ్యేసరికి చైనా నుంచి మొదట అక్కడ రియలైజ్ అవ్వకముందరే ఇక్కడికి రావటం జరిగింది. అలాగే యూరప్ నుంచి పొద్దున వచ్చి సాయంకాలం వెళ్ళిపోతారు. నెంబర్ 2. సో వీళ్ళు అందరూ ప్రపంచం రియలైజ్ అయ్యేసరికి అమెరికాలో పూర్తిగా స్ప్రెడ్ అయిందండి. చైనాలో అదృష్టం కొద్ది ఒక యూహాన్ ఒక ప్లేస్ లో పుట్టింది, అక్కడ కంటైన్ చేయగలిగారు. అమెరికా ఏమైందంటే న్యూయార్క్ అక్కడి నుంచి స్ప్రెడ్ అవటం, ఇదంతా లేదా అన్ని చోట్లకి రావటం. అలాగే లూజియానాలో మాడిగ్రా అనే ఒక ఈవెంట్, ప్రపంచంలో అన్ని వాళ్ళు వచ్చి అక్కడ ఒక 2 రోజులు కార్నివల్ అనే ఆ ఫెస్టివల్ లో పాల్గొని వెళ్ళిపోతారు. దాంట్లో యూరప్ నుంచి వచ్చారు, అన్ని దేశాల నుంచి వచ్చారు. అది ఫిబ్రవరి చివరిలో జరిగింది. దానికి అన్ని వేల మంది, అన్ని లక్షల మంది వచ్చేసరికి ఏమైంది, ఎక్కడికెక్కడ స్ప్రెడ్ అయిపోయింది అనమాట. స్పెషల్లీ న్యూయార్క్ ఏంటంటేనండి, ఎక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు కానీ న్యూయార్క్ లో మాత్రం విపరీతంగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తారు. సబ్వేస్, ట్రైన్స్, అలాగే మెట్రోలు, బస్సెస్, ఇవన్నీ ఎక్కడా లేనట్టు యూజ్ చేస్తారు. మిగతా చోట్ల ఎక్కువగా కార్లు ఉపయోగించిన న్యూయార్క్ లో మాత్రం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తారు. అది విపరీతంగా స్ప్రెడ్ అయింది అనమాట. కానీ ఓవరాల్ గా ఇక్కడ స్టే అట్ హోమ్ మనం ఇప్పుడు అందరూ కూడా సిడిసి గైడ్ లైన్స్ ప్రకారం ఫాలో అవుతున్నారు. మామూలుగా ప్రపంచంలో ఏదైనా సమస్య వస్తే ఎక్కువగా అగ్రరాజ్యం అమెరికా వైపు చూస్తుంటారు, అదే ప్రపంచానికి సొల్యూషన్ ఇస్తుంది మొదట అనే దిశగా ఆలోచనలు ఉంటుంటాయి. కానీ ఇలాంటి ఒక పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అక్కడ ప్రజలు కూడా దాదాపు ఎక్కువ ఎఫెక్ట్ అయిన పరిస్థితి. 1.6 మిలియన్ కేసెస్ ఉన్నాయి ఈ రోజు. సో అక్కడ ప్రజల మానసిక పరిస్థితి ఎట్లా ఉంది సార్ ఈ వైరస్ ని ఎదుర్కొనే విధంగా? మనోధైర్యం, జనాలు బయటకు వెళ్ళటం కానీ, జాగ్రత్తలు తీసుకోవటం కానీ ఆ తేడా కనపడుతుంది. గవర్నమెంట్ లేట్ గా రియాక్ట్ అయినా కూడా బాగానే రియాక్ట్ అయిందండి. బిజినెస్ ని మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేయడానికి ఒక 2.6 ట్రిలియన్ ప్యాకేజెస్ ని రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి బిజినెస్ కి కూడా పిపిపి అనే ఒక ప్రోగ్రామ్ ఇచ్చారండి. ఎవరికైతే, ఏ కంపెనీకి అయితే 500 లోపు ఎంప్లాయీస్ ఉంటారో ఆ కంపెనీని స్మాల్ బిజినెస్ కింద కన్సిడర్ చేసి ఆ బిజినెస్ లకి 2.5 నెలలకి సరిపడా పేరోల్ ని అడ్వాన్స్ గా ఇచ్చేసింది గవర్నమెంట్. ఇచ్చి ఈ డబ్బుని మీరు 8 వారాల్లో మీరు ఖర్చు పెట్టండి, మీకు మాఫీ చేస్తామని. సో వాటి అంటే అంత ఫాస్ట్ గా రియాక్ట్ అయింది. వాళ్ళు లోన్స్ ఇవ్వటం కూడా ఎంతో ఫాస్ట్ గా, ఇంత ముందర ఎప్పుడు చూడనంత ఫాస్ట్ గా వాళ్ళు ఇవ్వటం జరిగింది. దాంతో ఏంటంటే కొంతవరకు బిజినెస్లు, వాటి వరకు చిన్న చిన్న బిజినెస్లు సర్వైవ్ అవడానికి వాళ్ళు ఒక దారి చూపించారు. కొంత మనోధైర్యాన్ని ఇచ్చింది గవర్నమెంట్. తర్వాత మిగతా అన్ని కూడా జాగ్రత్తలు తీసుకోవటం వలన కొంతవరకు పర్వాలేదండి. డెఫినెట్ గా ఇక ఇది ఎలా ఉంటుందో కూడా మనం వేచి చూడాలన్నమాట. నెక్స్ట్ 2 months లో ఎలా ఉంటుంది, ఈ జబ్బు ప్రభావం ఎలా ఉంటుంది, వైరస్ ప్రభావం, దాన్ని రెగ్యులర్ లైఫ్ లో ఎలా పడుద్ది, దాన్ని ఎలా తగ్గించుకోవాలన్నది మనం డెఫినెట్ గా దాన్ని బట్టే మనం ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టే వీళ్ళ ధైర్యాలు ఎలా ఉంటుంది అన్నది మనం చెప్పగలుగుతామండి. అమెరికాలో ప్రవాసాంధ్రులకు సంబంధించి తానానే అతిపెద్ద వేదికగా ఉంటోంది. ఒక సంస్థగా వారి కార్యకలాపాలు చక్కబెట్టుకుంటూనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఆ వివరాలు చెబుతూనే ఉన్నత విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం అమెరికా వైపు చూసేవారికి మరెన్నో విలువైన సూచనలు చేశారు తానా ప్రెసిడెంట్ జయశేఖర్ తాల్లూరి. వ్యాక్సినేషన్ వచ్చేంత వరకు మాత్రం ఎవరి జాగ్రత్తల్లో వారు ఉండడమే మేలని అంటున్నారు. సో
ప్రవాసాంధ్రులకు సంబంధించి అమెరికాలో తానానే అతిపెద్ద అసోసియేషన్ ఉంది. దాదాపు 50,000 మంది వరకు సభ్యులు ఉన్నారు. సో కరోనా వైరస్ లాంటి మహమ్మారిని ఎదుర్కోవడానికి ఎవరైతే అవసరాల్లో ఉన్నారో వాళ్ళని ఆదుకోవడానికి తానా ఎలా భాగస్వామ్యం అయింది దీంట్లో? ఇది 2 రకాలుగా మేము చెప్పుకోవచ్చండి. ఒకటి ఇండియాలో మేము చేసే సర్వీసెస్, అమెరికాలో మేము చేసే సర్వీసెస్, తర్వాత ఇప్పుడు ఎవరన్నా వచ్చి విజిటర్స్ వీళ్ళందరికీ చేసే సర్వీసెస్ గురించి. ముఖ్యంగా బాగా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరంటే మన వాళ్ళు స్టూడెంట్స్ అండి. పాపం ఏంటంటే వాళ్ళు చదువుకోవటానికి ఇక్కడికి వస్తారు. వచ్చిన వాళ్ళు ఏంటంటే ఒక 4 సెమిస్టర్లు ఉంటే ఒక సెమిస్టర్కి 2 సెమిస్టర్లకు డబ్బులు తెచ్చుకున్న మిగతాది ఇక్కడ పని చేసుకొని ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ చదువుకోవచ్చు. ఇక్కడ ఇప్పటివరకు నడుస్తున్న పద్ధతి అనమాట. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే సడన్ గా ఈ లాక్డౌన్ రావటం వలన జనాలందరూ స్ట్రిక్ట్ ప్రికాషన్స్ తీసుకోవటం వలన బయటికి వెళ్ళి పని చేయలేకపోతున్నారు. సో అప్పుడు తానా ఏం చేసిందంటే, మనం మొత్తం అయితే చేయలేం కదండి, గవర్నమెంట్ కూడా కాదు, ఇదంతా కూడా చారిటీ మీద, పబ్లిక్ వచ్చే సోషల్ డొనేషన్స్ మీద నడవాలి. కాబట్టి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో స్టూడెంట్స్ కి మనం ఈ గ్రోసరీస్, కావాల్సిన సప్లైస్, బేసిక్ నీడ్స్ సప్లై చేద్దామని పెట్టుకున్నాం అండి. ఇంత ఆనందం అనిపించిందండి. నేరుగా ఒక 4,000 మంది స్టూడెంట్స్ కి మేము ఇప్పటి వరకు గ్రోసరీస్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ, వాళ్ళకి కావాల్సిన, అందరు అనుకోవచ్చు ఇంత చిన్న వాటికి ఇచ్చేస్తారని. మొన్న ఒహాయోలో లాస్ట్ సండే నాడు స్టూడెంట్స్ గ్రోసరీస్ ఇస్తామండి, అందరిని ఒక చోటకి రమ్మంటే 200 మంది స్టూడెంట్స్ వచ్చి లైన్ లో నిలబడి గ్రోసరీస్ తీసుకొని వెళ్ళారండి. అంటే మేము చేసే కార్యక్రమాన్ని ఆనందం ఇస్తుంది. దుస్థితి అంటే డెఫినెట్ గా ఇది బ్యాడ్ పొజిషన్, దాంట్లో నుంచి చేయటం జరిగింది. అలాగే ఇప్పుడు ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి, డాక్టర్స్ కి, వీళ్ళందరికీ మేము పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగిందండి. మాస్క్స్ కానీ, షీల్డ్స్ కానీ, వీటిని చైనా నుంచి తెప్పించి వాటిని అసెంబుల్ చేయించి షీల్డ్స్ ని మేము డాక్టర్స్ కి, వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. సుమారుగా 40 సిటీస్ లో అండి, హాస్పిటల్స్ లో ఇవ్వటం కానీ, లేకపోతే ఫుడ్ ఇవ్వటం కానీ, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి, ఎస్పెషల్లీ డాక్టర్స్ కి, లేకపోతే పోలీసు, ఫైర్, హాస్పిటల్ స్టాఫ్, లేదా శానిటరీ వర్కర్స్ దగ్గర నుంచి అందరికీ ఈ ఫుడ్ సప్లై. అంటే ఐఎమ్ సో ప్రౌడ్ అండి, మాకు 50 మంది కార్యవర్గ సభ్యులు ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ ఊళ్ళల్లో, వాళ్ళ సిటీల్లో, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో, మిగతా కమిటీ సభ్యులు కూడా వాళ్ళందరూ ప్రతి ఊర్లో వాళ్ళు ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. అది చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ తోటి, వీళ్ళతోటి, పోలీస్ తోటి, ఫైర్ తోటి, వీళ్ళందరికీ ఇచ్చేయటం, పర్సనల్ గా మేము అందరం కూడా వెళ్ళి ఇచ్చేయటం. అలాగే ఇంకోటి ఏం చేసామంటే, ఇది రాగానే కూడా ఫస్ట్ మేము 3 రకాలుగా వీళ్ళని ఎడ్యుకేట్ చేయడం మొదలు పెట్టాం. ఒకటి ఎడ్యుకేట్ అనకూడదు, 3 రకాలుగా మేము ఇన్ఫర్మేషన్. ఒకటి ఏంటంటే అసలు కోవిడ్, వాటి మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాంట్లో డాక్టర్స్ తోటి సెమినార్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అదొకటి. తర్వాత వీళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం. తర్వాత పిల్లలు ఇంటి దగ్గర ఉంటున్నారు, వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి, లేకపోతే ఏంటి కోర్సులు, వాటి గురించి ఎడ్యుకేషనల్ సెమినార్స్ ఆపి వాళ్ళతోటి కలిపి పెట్టడం జరిగింది. అలాగే వేరే వీటితో కలిపి మెడికల్ ఎగ్జామ్కి వెళ్ళాలంటే ఎలాగా, వేరే కోర్సులు చేయాలంటే ఏంటి అని, పిల్లలందరూ ఇంటి దగ్గర ఉంటున్నారు కాబట్టి అది చేయటం జరుగుతుంది. తర్వాత మోటివేషనల్ గా కొంత డిప్రెషన్ ఇదంతా ఏంటి అని అంటే, మంచి స్పీకర్స్ తీసుకొని వచ్చి జేడి లక్ష్మీనారాయణ గారు, భారతీయం సత్యవాణి గారు, ఇలా చాలా మందిని తీసుకొని వచ్చి వాళ్ళతో మాట్లాడించడం. అలాగే ఎవ్రీ వీక్ 2-3 ఎంటర్టైన్మెంట్ షోస్ చేస్తాం. అలాగే ఇండియాలో ఐఎమ్ సో హ్యాపీ అండి, 1,00,000 ఫ్యామిలీస్ పైన మేము గ్రోసరీస్, ఫుడ్ ప్యాకెట్స్, ఈ గ్రోసరీ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇవాళకి సుమారుగా 2.5 లక్షల పైన 3 లక్షల క్లోజ్ లో మేము భోజనాలు, నిత్యాన్నదానం ఇస్కాన్తో కానీ, లేకపోతే అక్కడ 15 డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కలిసి వర్క్ చేస్తున్నాండి. ఎందుకంటే ఏదో వీ డోంట్ బిలీవ్ ఇన్ ఏదో 4 కోట్లు కలెక్ట్ చేసాం కదా, ఈ 4 కోట్లు తీసుకొని వెళ్ళి ఆ ఫండ్కో ఈ ఫండ్కో ఇద్దాం అన్న ఆలోచన మా దగ్గర లేదండి. ఎందుకంటే ప్రతి రూపాయి మనం కలెక్ట్ చేసింది ఒక నిర్దిష్టమైన పర్పస్ కి, మనం అనుకున్న దానికి వెళ్ళాలి అన్నదే మా ఉద్దేశం. ఇప్పటికి 7 లక్షల మాస్కులు ఇవ్వటం జరిగింది. ఇంకొక 3 లక్షల మాస్కులు తయారవుతున్నాయండి, చాలా చేస్తున్నాము. తర్వాత ఆ విజిటింగ్ పేరెంట్స్ కి వాళ్ళని అదొక ఫుల్ టైం జాబ్ అయిపోయింది అనమాట మా టీమ్ స్క్వేర్ కి.
ఎవ్రీ డే ఒక 30-40 రిక్వెస్ట్ రావటం, వాటిని ఎంబసీతో కోఆర్డినేట్ చేయటం, వాళ్ళ టికెట్స్ అరేంజ్ చేయటం, కానీ వాళ్ళని ఎలా చేయాలి ఏంటి అంటే, ఇంత ముందర ఏంటంటే ప్రతి వారం ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఏదో ఒక దురదృష్టకర సంఘటన ఆరోగ్య రిలేటెడ్ గా చనిపోవటం జరుగుతుందండి. 2 అనేది ఇంకా తక్కువ అమెరికాలో ఇప్పుడున్న మనకున్న పాపులేషన్ తోటి. వాళ్ళందరికీ లాజిస్టిక్ సపోర్ట్ కానీ వాళ్ళని పంపించడం కానీ మా టీమ్ స్క్వేర్ అనేది హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పంపించడం అది లేదు కాబట్టి మనం బోల్డ్ సర్వీస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ వాళ్ళకి క్రిమినేట్ చేయాలంటే ఎలా హెల్ప్ చేయాలి, అక్కడ వాళ్ళు అక్కడే అయిపోతున్నారు, ఇక్కడ వాళ్ళు ఇక్కడే అయిపోతున్నారు. ఇవన్నీ కూడా కోవిడ్ టైంలో తానా చేసే ఇవన్నీ చెప్పుకోవచ్చండి. మా తానా ఫౌండేషన్ ఇండియాలో చాలా అద్భుతంగా పనిచేసింది. తానాలో ఒక డివిజన్ వచ్చి తానా ఫౌండేషన్ అండి. ఇప్పుడు ఈ చారిటీస్ ఏదైనా చెయ్యాలి అని అన్నా, ఇప్పుడు మాస్కులు పంచి పెట్టాలన్నా, శానిటైజర్స్ చేయాలన్నా, ఈ 1,00,000 కుటుంబాలకి గ్రోసరీస్ ఇచ్చిన 3 లక్షలు ఈ తానా ఫౌండేషన్ ద్వారా జరుగుద్ది. తానా ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగ్ వరకు అండ్ తానా ఫౌండేషన్ టీమ్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. అలాగే తానాలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా, మా తానా టీం అంతా కూడా, మా పాస్ట్ ప్రెసిడెంట్స్ దగ్గర నుంచి ఇప్పుడున్న కరెంట్ బాడీ కానీ ప్రతి వాళ్ళు కూడా ఇది చేయటం, అందరూ కూడా మన సపోర్ట్ తీసుకొని వచ్చి తానా నిజంగా మేము ఒక రకంగా ఆనందపడుతున్నాను నేను. ఏంటంటే ఈ టైంలో వీఆర్ ఏబుల్ టు స్టెప్ అప్ టు ద ప్లేట్. ఓకే, జనాలందరికీ తానా అంటే ఒక పెద్ద ఆర్గనైజేషన్, అది ఒక సర్వీస్ చేయాలని, దాన్ని క్లియర్ గా చేయగలిగిన ఆ స్టెప్ అప్ చేసి దాన్ని నిలబెట్టుకునే స్టేజ్ కి మేము ఇది చేయడం జరిగింది. సుమారుగా ఒక 4.5 కోట్లు వాళ్ళకి మేము డిఫరెంట్ వీటి మీద వాళ్ళు ఇవ్వటం, మనం ఖర్చు పెట్టడం జరిగింది. సో వాటన్నిటికీ ధన్యవాదాలు. సో మనకి హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కావచ్చు, అమెరికా అనేది మంచి మనకి ఇప్పటివరకు మంచి ప్లేస్ గా వస్తూ ఉంటుంది ఇండియన్స్, ప్రత్యేకించి తెలుగు వాళ్ళకి. భవిష్యత్తులో రావాలనుకునే వాళ్ళకి ఎట్లాంటి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ కోవిడ్ కారణంగా? ప్రపంచం అంతా ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ మార్పులు జరగవచ్చండి. ఇవాళ మనం ఈ ఇంటర్వ్యూని ఆన్లైన్ జూమ్ లో చేసుకుంటాం. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాం ఏదో జరుగుద్ది, కానీ ఇలాగా మనం ఇంత ఎక్కువగా ఇప్పుడు జరిగేవన్నీ ఇలాగే జరుగుతుంది. సత్య నాదెళ్ల గారు మైక్రోసాఫ్ట్ CEO ఏం చెప్పాడంటే, నెక్స్ట్ 2 years కి వాళ్ళు ప్లాన్ చేసుకున్న కంపెనీస్ అన్ని కూడా క్లౌడ్ లో ఎలా వెళ్ళాలి, లేదా సెక్యూరిటీస్ ఎలా వెళ్ళాలి అన్నది ఈ 2 నెలల్లోనే జరిగినాయి అంట. అలాగే మీరు జూమ్, ఇప్పుడు మనం ఏదైతే ఉందో ఈ జూమ్ కి 10,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు డిసెంబర్లో, 10 million. ఇవాళ నిన్న 300 million సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఇట్స్ ఏ వెరీ ర్యాపిడ్లీ చేంజింగ్ అండి. ఇదే పరిస్థితి కొనసాగితే డెఫినెట్ గా ఫ్యూచర్ ఐటీ మీద కూడా పడే అవకాశం ఉంది. ఐటీ మీద అంటే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే అమెరికన్స్ కి జాబులు ఇస్తారు, మనకి జాబులు ఇవ్వరు. సో H1 మనకి తగ్గే అవకాశం ఉంది. స్టూడెంట్స్ కూడా హైయర్ ఎడ్యుకేషన్ కోసం రావాలంటే కంప్లీట్ డబ్బులు పెట్టుకుని రావాల్సి వచ్చే అవకాశం ఉండొచ్చు. కానీ దీంట్లో నుంచి నేను చూసే ఆపర్చునిటీస్ ఉంది. ఇప్పుడున్న మన స్టూడెంట్స్, మన అడాప్టబిలిటీ చాలా క్విక్ గా ఉంటుంది. ఇప్పటి వరకు ఒక రకమైన టెక్నాలజీస్ నడిచినాయి. ఇప్పటి నుంచి సైబర్ సెక్యూరిటీస్, క్లౌడ్, వీటన్నిటి మీద కొత్త టెక్నాలజీస్, ఈ కామర్స్, ఈ సపోర్ట్ విపరీతంగా పెరిగే అవకాశం. ఈ కామర్స్ విపరీతంగా బూమ్ అవుతుంది. ఈ కామర్స్ బూమ్ అవగానే ఈ కామర్స్ లో ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఇక్కడ H1 లో ఆపర్చునిటీ తగ్గొచ్చు. కాకపోతే ఈ వర్క్ అంతా ఎక్కడో చోట జరగాలి. జరిగేది ప్రాబ్లం ఇండియాలో పెరగవచ్చు, అవుట్ సోర్సింగ్ ఇంకా పెరగవచ్చు. ఎందుకంటే ఎక్కడ బెటర్ క్వాలిటీ వర్కర్స్ ఉండి అక్కడ నుంచి మంచి వర్క్ జరుగుద్దో ఎవరు ఆపలేరు దాన్ని, గవర్నమెంట్ ఎన్ని పాలసీస్ పెట్టినా. సో నేను ఇది విన్ సిచ్యుయేషన్ గా వస్తున్నానండి. ప్రాబబ్లీ ఇండియాలో ఇండియా నుంచి అమెరికా వచ్చే వాళ్ళు H1 మీద తగ్గినా కూడా అమెరికా నుంచి ఇండియాలో జాబులు పెరగవచ్చు, ఎక్కువ ఆపర్చునిటీస్ రావచ్చు. అలాగే ఎడ్యుకేషన్ కూడా ఈ స్టూడెంట్స్ ఏంటంటే ఉన్నవాళ్ళు, వచ్చిన వాళ్ళు టెక్నాలజీస్ ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటారు. మనకు ఆ యాటిట్యూడ్, ఆ నేచర్ ఉంది కాబట్టి మనం డెఫినెట్ గా వాటిని అడాప్ట్ చేసుకొని ముందుకెళ్ళే అవకాశం అయితే డెఫినెట్ గా ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే అమెరికాలో తిరిగి సాధారణ పరిస్థితులు రావడానికి సుమారు ఎంతకాలం పట్టే అవకాశం ఉండొచ్చు అంటారు? ముందర వ్యాక్సినేషన్ ఎప్పుడు వస్తుంది అన్నది ఫస్ట్ క్వశ్చన్. వాళ్ళు అన్నట్టు డిసెంబర్ ఎండ్కి వచ్చినా కూడా అది యాక్చువల్గా ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా ఉంది అని అన్నది. ఇప్పుడు మనం ఓపెన్ చేశారు జార్జియా, అట్లాంటా అంతా చేసిన కాడి నుంచి కేసులు పెరగటం మొదలుపెట్టినాయి. టెక్సస్ ఓపెన్ చేశారు, టెక్సస్ లో కేసులు పెరగటం మొదలుపెట్టినాయి. సో ఇది ఫ్లూయిడ్ సిచ్యుయేషన్ అండి ప్రస్తుతం ఉన్నదాన్ని. ఒకవేళ ఎదురు మనకు దాని మందన్నా కనిపెట్టాలి,
చనిపోకుండా ఉంటారు, పర్వాలేదు 4 రోజులు జ్వరం వచ్చి తగ్గిపోద్ది అన్నట్టు, లేదా రాకుండా వ్యాక్సినేషన్ అన్నా రావాలి. దాన్ని కంప్లీట్ గా జనాలు బిలీవ్ చేసేదాకా అయితే ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 1 year వరకు అయితే నార్మల్ లైఫ్ లోకి రాలేమని నా ఉద్దేశం, ఇది నా పర్సనల్ ఒపీనియన్. సార్, స్టేట్స్ లో ఏదైనా ఈ కరోనా వైరస్ కారణంగా ఈ తెలుగు వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళు తానాన్ని అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా అంటారు? మా తానాలో ఒక నెంబర్ ఉందండి, హెల్ప్ టీమ్ స్క్వేర్ అనేది. ఏదైనా ప్రమాదం వస్తే టీమ్ స్క్వేర్, అలాగే ఎవరైనా రీచ్ అవ్వాలంటే 1855 అవర్ తానా, OURTANA. ఈ నెంబర్కి ఎవరు డయల్ చేసినా కూడా మా 600 మంది వాలంటీర్స్ ఉన్నారు. ఏ టైంలో అయినా కూడా వాళ్ళు రిసీవ్ చేసుకుని వాళ్ళని గైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో తానా అనేది ఎప్పుడు తెలుగు వాళ్ళకి ఇక్కడ ఇండియాలో మన భాషని సంస్కృతిని కాపాడటానికి ఎప్పుడు ఫ్రంట్ లైన్ లో నిలబడి చేయాలన్నది మా ఉద్దేశం అండి. అలాగే మా చేతనైనంత వరకు మేము చేస్తూ వెళ్తున్నాం. ఎన్నాళ్ళు తానా అనేది అమెరికాలో ఎక్కువ మందికే ఇది అయ్యేది. అమెరికాలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడానికి ఉండేది. కానీ మన కోవిడ్ టైంలో మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటే ఆన్లైన్గా జూమ్లోనే చేసుకుంటే 2000 మంది ఆల్ ఓవర్ ద వరల్డ్ రిజిస్టర్ అయ్యారండి. 2 తెలుగు రాష్ట్రాల నుంచి, తర్వాత భారతదేశంలో చాలా మంది తెలుగు వాళ్ళు, అలాగే సింగపూర్, మలేషియా, దుబాయ్, స్వీడన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఇలాగా ఓమన్, సౌత్ ఆఫ్రికా, ఇలాగా 8 నుంచి 10 దేశాల నుంచి మొన్నే కంక్లూడ్ అయింది. ఎంతో చక్కగా జరిగింది అన్నమాట. వీఆర్ వెరీ హ్యాపీ that we are able to do some programs during this corona time also. థ్యాంక్ యూ సార్. అక్కడ తెలుగు వారి సంక్షేమం కోసం తానా తరపున మీరు ఈ కోవిడ్ పై పోరాటంలో భాగస్వామ్యం అవుతున్నందుకు వీలైనంత తొందరగా అక్కడ కూడా సాధారణ పరిస్థితులు రావాలని కూడా ఆకాంక్షిస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.